సోలో క్రిస్టోస్. క్రీస్తు మాత్రమే క్రైస్తవ్యాన్ని ప్రత్యేకించి నిలబెట్టగలడు ఈ లోకంలో. ఈ ప్రపంచానికి నీ పద్ధతులు అవసరం లేదు. ఈ ప్రపంచానికి నువ్వు సమాధులకి సున్నం కొట్టడం అవసరం లేదు. ఈ ప్రపంచానికి నీ లెంట్ అవసరం లేదు. ఈ ప్రపంచానికి నీ పద్ధతులు, నీ డినామినేషన్ పద్ధతులు అవసరం లేదు. ఈ ప్రపంచానికి నీ ఆరాధన కార్యక్రమాలు అవసరం లేదు. ఈ ప్రపంచానికి నీ గుడారాల పండుగలు అవసరం లేదు. ఈ ప్రపంచానికి అవసరమైంది క్రీస్తు. చూపించగలవా? భారతదేశాన్ని ఆధునికీకరించింది విలియం కేరీ. ఆయన్ని ప్రభావితం చేసింది క్రీస్తు. భారతదేశంలో స్త్రీలను మొదట హక్కును చేర్చుకుంది ఒక బ్రాహ్మణ భారతీయ వనిత పండిత రామాబాయి. ఆమెను మార్చింది క్రీస్తు. భారతదేశానికి అభాగ్యుల్ని, అన్నార్తుల్ని, అనామకుల్ని కూడా ప్రేమించడం నేర్పించింది మొట్టమొదటిసారి మదర్ తెరిసా. ఆమెను ప్రభావితం చేసింది క్రీస్తు. నాగాలాండ్కి వెళ్ళి అక్కడ భయంకరమైనటువంటి ఆటవిక జాతి ఉంటే వాళ్ళతో ఒక్కసారి కూడా క్రీస్తు మాట మాట్లాడకుండా వాళ్లకు నిస్వార్థంగా వైద్య సేవ చేసింది ఒక డాక్టర్. ఆయన చచ్చిపోయేటప్పుడు ఆయన మంచం చుట్టూ చేరారు ఆ ఆటవిక జాతి పెద్దలందరూ, నాగాలాండ్ పెద్దలందరూ. అయ్యా, ఎందుకు చేసావు ఇదంతా? ఎప్పుడు అడిగినా చెప్పవు, నవ్వేసేవాడివి. ఈరోజు చచ్చిపోతున్నావు, మాకు రహస్యం చెప్తావా అని అడిగారు. నేను ఒక పని చెప్తాను, అది మీరు చేస్తారా? అప్పుడు చెప్తాను రహస్యం అని. నువ్వు ఏం అడిగినా చేస్తాం. మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని, మా తెగను నువ్వు కాపాడావు అనేకమైన రోగాల నుంచి. వాళ్ళు చెప్పు, మా తలలు కావాలా అని అడిగారు. నేను చెప్పేటప్పుడు నీ పట్ల ఎంత ప్రేమ, ఎంత నిస్వార్థ సేవ చూపించడానికి వ్యక్తి కారణం. ఆయన శిష్యులు అవుతారా అని అడిగారు. ఈరోజు మీరు వెళ్ళి చూడండి, ఒక రాష్ట్రమంతా 95% మంది క్రైస్తవులు నాగాలాండ్లో. ఒక్క డాక్టర్ ఎవరిని చూపించాడు తెలుసా? క్రీస్తుని చూపించాడు. మీరేం చూపించకపోయినా పర్లేదు, క్రైస్తవులన్న పేరు పెట్టుకొని మీరు బ్రతుకుతుంటే మాత్రం ఒక్కడిని మాత్రమే చూపించాలి, క్రీస్తుని చూపించాలి. లేకపోతే రాజీనామా చేసేయండి మీ క్రైస్తవ్యానికి. అవసరం లేదు మీ క్రైస్తవ్యం. యేసును తప్పుగా ప్రతిబింబించడం కంటే ఒక క్రైస్తవుడుగా కాకుండా బ్రతకడమే మంచిది. క్రీస్తుని చూపించే దమ్ము మీ దగ్గర ఉంటే చూపించండి.